రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ అధిష్టానం ప్రతి నియోజకవర్గంలోని గెలుపు గుర్రాలకే సీటు ఇచ్చేలా కూడా కొన్ని మార్పులు కూడా చేస్తున్నట్లు సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని అధిష్టానం సంబంధించి కొన్ని నియోజకవర్గాల మార్పులు చేర్పులు కూడా చేసింది. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఉండి నియోజకవర్గం. ఈ ఉండి నియోజకవర్గం దాదాపుగా కూడా టీడీపీకి కంచుకోట అని చెప్పాలి. 2019లో దాదాపుగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్యాను గాలి భారీగా వీచినా కానీ ఇటు పాలకొల్లు ఇటు ఉండిలో మాత్రం సైకిల్ స్పీడ్ పెంచిందని చెప్పాలి. ముఖ్యంగా 2019లో వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు పోటీ చేశారు. కానీ ఇక్కడ సైకిల్ దాటికి ఆయన కూడా ఓటమి చెందిన పరిస్థితి. కానీ ఈసారి ఎలాగైనా సరే ఇటు పాలకొల్లు ఉండి ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఎలా అయినా సరే వైసీపీ జెండా ఎగరవేయాలని కూడా అధిష్టానం తీవ్రంగా కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల సమన్వయకర్త ఎవరైతే మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి కూడా ప్రతిసారి కూడా కనీసం నెలకి ఒకసారైనా పాలకొల్లు ఉండి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గం చూసుకుంటే గుడాల గోపాలకృష్ణ కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో కూడా నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. కాస్త స్పీడ్ పెంచిందనే చెప్పొచ్చు. ఇటు రామానాయుడిని ఎలాగైనా ఓడించాలని చెప్పి ఇక్కడ పాలకొల్లులో గుడాల గోపాలకృష్ణ వైసీపీ ఇన్ఛార్జ్ కూడా చాలా విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రజల్లో ఉంటున్నారు. నిత్యం కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. కొత్త అభ్యర్థి అయినప్పటికీ కూడా ఆయన రాజకీయం అనుభవం లేనప్పటికీ కూడా చాలా వరకు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే ఇటు ఉండి నియోజకవర్గంలో కూడా ఈసారి ఎలా అయినా సరే ఫ్యాను గాలి వీయాలన్న ఒక తాపత్రయంతో ఇక్కడ కొన్ని మార్పులు కూడా చేస్తున్నట్టు సమాచారం. పివిఎల్ నరసింహారావు ఎవరైతే ఉన్నారో ఆయన 2019లో పార్టీలో పోటీ చేసినప్పుడు మంచి జోష్లో ఉన్నారు. కానీ ఎక్కడైతే 2019లో ఇక్కడ టీడీపీకి సంబంధించిన రామరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి కూడా కొంచెం స్పీడ్ తగ్గిందని చెప్పొచ్చు. లోకల్గా వైసీపీలో నాయకులు కూడా ఇతని మీద కొంచెం వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా పివిఎల్ నరసింహారావు నాయకులకు అందుబాటులో ఉండరు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరు. ఎక్కడ కూడా ఏమీ చేయలేదని అయితే అక్కడ నాయకులు కార్యకర్తలు ఎక్కువగా నిరాశ చెందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉండి నియోజకవర్గంలో బాగా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ ఎక్కువ శాతం ఉంది. అయినప్పటికీ కూడా ఈసారి పివిఎల్కు ఇక్కడ టికెట్ దక్కేనా అంటే కాస్త కష్టమని చెప్పాలి. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావు ఎవరైతే తణుకు ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రస్తుత పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారో ఆయన్ని తీసుకొచ్చి ఉండి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా దించే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం. ఎందుకంటే కారుమూరి నాగేశ్వరరావుకి తణుకు నియోజకవర్గంలో కాస్త వ్యతిరేకత గాలి వేస్తుంది. ఈసారి తణుకులో కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేస్తే ఓటమి పొందుతారు అని కూడా తాడేపల్లి నుంచి సర్వే సమాచారం. అయినప్పటికీ ఈ మంత్రి ఎవరైతే కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారో ఆయన్ని ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపు పక్కా అనే ఒక ప్రణాళిక కూడా ఉన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే ఉండి నియోజకవర్గంలో దాదాపుగా శెట్టి బలిజతో పాటు గౌడ యాదవ ఓటింగ్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి ఈసారి కారుమూరి నాగేశ్వరరావుని ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనలో కూడా అధిష్టానం ఉంది. ఒకవేళ ఇది కూడా కాకపోతే ఇటు ఎవరైతే ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే రంగనాథరాజు ఉన్నారో ఆయన కూడా ఉండి నుంచి పోటీ చేస్తారు అనే ఒక ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే మాత్రం నేను ఆచంటలోనే మరొకసారి పోటీ చేస్తాను, పితాని సత్యనారాయణ నాపై గెలిసే సత్తా పితాని సత్యనారాయణకి లేదు, నేను ఆచంట నుంచి మాత్రం మళ్ళీసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని కూడా చేపడతానని ఇటీవల చాలాసార్లు ఆయన మీడియాతో తెలిపారు. అయితే ఎవరైతే రంగనాథరాజు ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే రంగనాథరాజు ఉన్నారో వాళ్ళ కుమారుడు నరేష్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే రామానాయుడు ఇటు రామరాజు ఉండి నియోజకవర్గం వీరిద్దరినీ కూడా ఎలా అయినా సరే కట్టడి చేయాలి, ఫ్యాన్ ఏదైతే వైసీపీ జెండా ఎగరవేయాలని ఒక తాపత్రయంతో ఇటు గుడాల గోపాలకృష్ణ ఆయన పూర్తిగా కూడా పెద్ద పారిశ్రామికవేత్త, ఇక్కడ ఈయన పాలకొల్లో తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇటు ఉండి నియోజకవర్గంలో చూసుకుంటే కాస్త డల్గా ఉన్న పరిస్థితి. అయితే మరికొన్ని రోజుల్లోనే ఉండి నియోజకవర్గంలో పివిఎల్ నరసింహారావుని పక్కన పెట్టి కారుమూరి నాగేశ్వరరావు కానీ లేకపోతే ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి కానీ అక్కడ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా అని అయితే కొంచెం అక్కడ నాయకుల్లో కూడా కొంచెం ఆతృతగా చూస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పివిఎల్ నరసింహారావుకి ఉండి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉంటున్నారు వైసీపీకి. ఆయన కాస్త గడ్డు కాలమే అని చెప్పాలి. కొత్త అభ్యర్థిని ఇక్కడ తెచ్చే ఆలోచన అయితే అధిష్టానం చేయటం లేదు. కానీ ఇప్పుడు ఉన్న కారుమూరి నాగేశ్వరరావు మంత్రిని కానీ లేకుంటే ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజుని కానీ పెట్టే ఆలోచన ఉన్నారు. ముఖ్యంగా ఒకటే అధిష్టానం ఆలోచిస్తుంది, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పెడితే అక్కడ పూర్తిగా కూడా వైసీపీకి చాలా బాగుంటుందనే ఒక ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే కారుమూరి నాగేశ్వరరావు పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం చాలా వరకు కూడా కారుమూరి నాగేశ్వరరావు పైనే అక్కడ ఆశలు పెట్టుకున్నట్టు కూడా ఉంది. ముఖ్యంగా మరికొన్ని రోజులు ఒక 2-3 రోజుల్లో కూడా పూర్తిగా కూడా
అక్కడి నుంచి పోటీ చేసేది ఎవరైనా కూడా తెలిసిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కారుమూరి నాగేశ్వరరావు పైనే అక్కడ ఆశలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి ఉండి నియోజకవర్గంలో భారీగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ ఎక్కువ ఉంది. ఇప్పటికే కూడా మేము బీసీ పక్షపాతులమని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు అక్కడ కారుమూరిని పోటీ చేసి ఎలా అయినా సరే ఈసారి అక్కడ వైసీపీ జెండా ఎగరవేయాలనేది అయితే వైసీపీ అధినాయకత్వం అయితే సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.